జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోతానంటూ ఓట్లు అడగడం బీఆర్ఎస్ కు అలవాటైపోయింది అంటూ వ్యాఖ్యానించారు. గెలిపించమని బీఆర్ఎస్ అభ్యర్థులు బతిమాలుతున్నారు అంటూ తెలిపారు. బీఆర్ఎస్ గెలిచినా కూడా నేనే చంపేస్తాను అని అనిరుద్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గనక నిధులు ఇవ్వను అంటూ బెదిరించారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలోనే ఇళ్లు ఇస్తానంటూ అనిరుద్ రెడ్డి తెలిపారు. సొంత ఊరిలో ఓటమిపై అసంతృప్తిలో ప్రస్తుతం అనిరుద్ రెడ్డి ఉన్నారు. అందరూ నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2 విడతల్లోనూ జడ్చర్లలో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు లభించాయి. ప్రస్తుతం అయితే అనిరుద్ రెడ్డిపై కాంగ్రెస్ లో అసంతృప్తి పెరుగుతోంది. మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచుని గెలిపియండి, మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాను, సర్పంచ్ గారు గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తారనుకుంటా, మీరు చచ్చిపోతాన్ని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిస్తే మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను, మీ బిల్లు రావు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా కూడా నేనే చంపేస్తాను అంటూ అనిరుద్ రెడ్డి అయితే ఇలా హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, అంటే ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉంటూ ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మూల్య అయితే ముఖ్యంగా 2వ విడతలో ఏదైతే జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి అనిరుద్ రెడ్డి ఇప్పటికే చాలా కామెంట్స్లలో అనిరుద్ రెడ్డి ఎప్పుడు నేను వార్తల్లో ఉండాలి, వార్తల్లో నిలవాలి అన్నట్టుగా ఆయన ప్రతిసారి కామెంట్ చేస్తూ ఉంటారు. గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, సొంత పార్టీ పైన కూడా విమర్శలు చేసిన దాఖలాలు అనిరుద్ రెడ్డి పైన ఉన్నాయి. సో దీని తర్వాత ఈ ఫస్ట్ విడత 2వ విడతలో కూడా జడ్చర్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 సమానంగా సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. దాదాపు 100 పైన సీట్లలో మొత్తం 100 పైన సర్పంచ్ అభ్యర్థుల్లో దాదాపు 50 మంది బీఆర్ఎస్ సర్పంచులు గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్ విడతలో అసహనానికి గురయ్యారు, 2వ విడతలో ఇంకా ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. సో దీంతో ఆయన మీటింగులు అంటే ఊర్లలో మీటింగులు పెడుతూ కూడా ఇలాంటి అంటే సంచలన కామెంట్స్ చేయడం, ఒకవేళ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇద్దరు అభ్యర్థులను గెలిపించినా నేను వాళ్ళను బతకనివ్వను అంటూ కూడా కామెంట్ చేయడం. అలాగే ఇంకొక వైపు అలా మాట్లాడుతూ మరోవైపు ఒకవేళ మీరు గనక నిజంగా వాళ్ళనే గెలిపిస్తే, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, వాళ్ళని గెలిపిస్తే గనక, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, ఇందిరమ్మ సంబంధించిన మెంబర్స్ ఉన్నారు, సో గ్రామ కమిటీలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుల చేతిలో ఉంటది. మీరు వేరే వాళ్ళని గెలిపిస్తే నేను సర్పంచ్ కు ఆ విలేజ్ కి నిధులు ఇవ్వను అంటూ కూడా ఆయన ఖరాఖండిగా చెప్పేశారు. ముఖ్యంగా నిధులు ఇవ్వను అని అట్లా బహిర్గతంగా ఆయన మాట్లాడడం, సో ప్రజలను కూడా అంటే భయపెట్టే విధంగా, ప్రజలను భయోందోళనకు గురి చేసే విధంగా ఆయన మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో కూడా కొంచెం సంచలనంగా మారింది. దీనిపైన మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీ కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రజల్ని ఇలా భయభ్రాంతులకు చేయడం అయితే అటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యా ఉండి అంటే ప్రజాప్రతినిధి ఈ రకంగా బెదిరించడం కావచ్చు, సో ఆయన ప్రజలను డైరెక్ట్ గా మీరు కాంగ్రెస్ కే ఓటేయాలి అంటే అని చెప్పి కాంగ్రెస్ కి ఓటేయాలి. ఇక్కడ చూస్తే ఒకసారి ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలోనే ఇళ్లు ఇస్తానంటూ కూడా అనిరుద్ రెడ్డి తెలపడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆయుధంగా మార్చుకొని ఇలా చేస్తున్నారు, ఆ అంశంలో కూడా చూడొచ్చు అంటారా? ముఖ్యంగా ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి సర్పంచ్ లో ముఖ్యంగా గ్రామ కమిటీలో గ్రామంలో నిధులు బేసిక్ గా పార్టీకి సంబంధం లేకుండా కూడా ఫండ్స్ వస్తాయి. పార్టీకి సర్పంచ్ కి సంబంధం ఉండదు.
సో ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, పార్టీకి సంబంధం లేకుండా గ్రామానికి గ్రామ పంచాయతీ నిధులు వస్తూనే ఉంటాయి. సో దీనికి పార్టీతో సంబంధం లేదు. కానీ ఒక ఎక్స్ట్రా ఏదైనా ఊరికి డెవలప్మెంట్ కావాలంటే అప్పుడు ఎమ్మెల్యే అవసరం ఉంటది. ఎమ్మెల్యే రిఫర్ చేస్తే కొంచెం నిధులు ఇచ్చే అవకాశం ఉంటది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏదైతే 200 యూనిట్లు కరెంటు కావచ్చు, సో ముఖ్యంగా విలేజ్ కి సంబంధించి రేషన్ కార్డు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, ఇవి ఏ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ పథకాలు మీకు నిజంగా కావాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించండి, లేకపోతే నేను ఇవ్వను అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇప్పటికే కోట్ల రూపాయలు ఊర్లలో ఖర్చు పెట్టినా మీరు బీఆర్ఎస్ అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారు సో అని చెప్పి కూడా ఆయన పూర్తి అసహనానికి గురై ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ప్రజలు కూడా అదే స్థాయిలో, అంటే ఆయన ఫస్ట్ విడతలో కూడా ఇట్లాంటి కామెంట్ చేశారు. ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత తక్కువ సీట్లు రావడంతో ఒకవైపు ఆయన అసహనానికి గురై మళ్ళీ మీటింగ్ అంటే సెకండ్ విడత ప్రచారానికి వెళ్ళిన టైంలో ఇట్లాంటి కామెంట్స్ చేయడం, సెకండ్ విడతలో కూడా మరి తక్కువ సీట్లు రావడం పూర్తి అసహనానికి ఆయన గురి చేసి ఇలాంటి మాటలు మాట్లాడించే ప్రయత్నం ఆయన చేసిందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలా మాట్లాడడం, ఒక ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడం సబబు కాదంటూ కూడా సోషల్ మీడియాలో అటు మొత్తం సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్స్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వైరల్ అవుతుంది అమూల్య. రైట్, మరి ఇప్పుడు చూస్తే ఒక వైపు నుంచి అందరూ నమ్మించి మోసం చేశారంటూ కూడా వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు దీన్ని అంటే ఇప్పుడు ఇది ఒక వైపు నుంచి చూసుకుంటే ఓటర్ల తీర్పును కూడా అవమానించినట్లుగా కూడా పరిగణించవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు సేవ చేయాల్సిన ఎమ్మెల్యేనే ఇలా బెదిరించినట్లుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని కూడా తెలుపుతున్నారు. మరి ఇప్పుడు దీనిపైన పార్టీ హైకమాండ్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా ఈ మాటకి ఆయన అంటే కోట్ల రూపాయల ఖర్చు చేశాను, సో అందరూ నీకే అంటే మీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేస్తామని నమ్మబలికారు. ప్రచారంలో అందరూ చేతిలో చేసి మరి మీకే ఓటేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం, ఇందిరమ్మ రాజ్యానికే ఓటేస్తాం అని చెప్పిన పరిస్థితుల్లో ఆయన దాదాపు 1-2 కోట్ల అమౌంట్ కూడా ఆయన ప్రచారంలో ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. సో అంత ఖర్చు పెట్టినా గానీ ప్రజలు నన్ను మోసం చేశారు, ప్రజలు నన్ను నమ్మించి మోసం చేశారు. సో దీనికి సంబంధించి ఆయన ఈ కామెంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే దాదాపు ముఖ్యంగా ప్రచారంలో ఇలాంటి మాటలు మాట్లాడడం, ఎన్నికల కోడ్ ఉంటది, ఎన్నికల కోడ్ లో కూడా మరి ఎన్నికల అధికారులు కూడా ఏం చర్య తీసుకుంటారా అనేది ఒకవైపు చూడాల్సిందే. పార్టీ కూడా ఒకవైపు ఇది ప్రజల్లోకి వెళ్తే ప్రజలు భయపడుతున్నారు, లేదంటే ప్రజలు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది కూడా ఒకవైపు పార్టీకి వెళ్తుంది. కాబట్టి సో పెద్దలు అయితే ఇప్పటికే అనిరుద్ధి కామెంట్స్ చూస్తా ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత ఆయన పైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, మరి ఈయన గురించి ఏం మాట్లాడతారు అనేది ఒక చర్చ ఉంది. సో గాంధీ భవన్ కి పిలిపించి అయితే మాట్లాడతారు అనేది అయితే ఊర్లలో కూడా, అటు గాంధీ భవన్ లో కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి అమూల్య. ఏదేమైనప్పటికీ ఒక అధికార ప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి ప్రజలకు ఆయన సేవకుడు, సేవ చేయాల్సిన అవసరం ఉంటది. కానీ భయపెట్టి ఓట్లు వేపించుకునే ఈ తీరును మాత్రం ప్రజలు మొత్తం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆయనని విమర్శిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకునే జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాంట్లో ఒక వివాదంలో పడారనే చెప్పాలి. ఇక చచ్చిపోతానంటూ కూడా ఓట్లు అడగడం బీఆర్ఎస్ కు అలవాటు అయిపోయింది అంటూ అనిరుద్ధ్ వ్యాఖ్యానించారు. గెలిపించమని బీఆర్ఎస్ అభ్యర్థులు బతిమాలుతున్నారు. ఇక బీఆర్ఎస్ గెలిచినా కూడా నేనే చంపేస్తాను అంటూ అనిరుద్ధ్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్టయితే చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే గనక నిధులు ఇవ్వను అంటూ అనిరుద్ధ్ రెడ్డి తెలిపారు. ఇక ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలోనే ఇళ్లు ఇస్తాను అని తెలిపారు. సొంత ఊరిలో ఓటమి పాలై అసంతృప్తిలో ప్రస్తుతం అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. అందరూ నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 విడతల్లోనూ చూసుకుంటే జడ్చర్లలో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చాయి. అనిరుద్ధ్ రెడ్డిపై ప్రస్తుతం కాంగ్రెస్ లో అసంతృప్తి పెరుగుతుందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే ఉండి ఇలా ప్రజలు మోసం చేశారంటూ ఏదైతే ఓటర్ల తీర్పును కొంచెం అవమానించినట్టుగా కూడా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది హైకమాండ్ అనేది మాత్రం చూడాల్సి ఉంది. సర్పంచ్ గారు గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తారనుకుంటా, మీరు చచ్చిపోతా నీకు గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిస్తే మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇల్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను, మీకు బిల్లు రావు. అందరి ప్రజలకి
నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. అమ్మ ఇంద్రమైన్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ 2 మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.